మామూలుగా పబ్లిక్ అందరూ కూడా పేషెంట్స్ కానీ ఎవరైనా సరే మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ కొంతమంది తినే ముందు వాడాలి, కొంతమంది తిన్న తర్వాత వాడాలని అంటూ ఉంటారు వాళ్ళ హెల్త్‌ని బట్టి. అసలు కొన్ని కొన్ని సార్లు రాంగ్‌గా వేసుకుంటే అదసలు ఏమవుతుంది? అసలు తినే ముందు ఎందుకు వేసుకోవాలి? మనం ఏదైనా గూడా ఇప్పుడు మీరు ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు దాంట్లో మెయిన్‌గా ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్ అనే 2 రకాల యొక్క ఈ ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్ పైన, ఫార్మకాలజీ పారామీటర్స్ పైన మన డ్రగ్స్ అనేవి యాక్ట్ చేస్తా ఉంటాయి. సో, హ్మ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది. మీరు పారాసిటమాల్ టాబ్లెట్స్ కామన్‌గా మనం ఏం తీసుకుంటాము డోలో 650 గాని, పారాసిటమాల్ 500 ఎంజీ లాంటి టాబ్లెట్స్ మనం తీసుకుంటాం. అవును. సో, తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ మనం డ్రగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డ్రగ్ అబ్జార్బ్ కావాలి. హ్మ్. అబ్జార్బ్ అయిన తర్వాత మెటబాలిజం అవుతుంది. మెటబాలిజం అయిన తర్వాత నెక్స్ట్ మన బాడీ లోపలికి అది బ్లడ్ లోపల కలుస్తుంది. కలిసిన తర్వాత దాని యొక్క మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అయితే రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అది పోయి యాక్ట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, మనం డ్రగ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం నోటి ద్వారా డ్రగ్ తీసుకున్నప్పుడు సో నోటి నుంచి మెల్లగా ఈసోఫాగస్లోకి వెళ్ళి ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి పోతుంది. హ్మ్. సో మెయిన్గా దీంట్లో అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత అది ఏదైతే రిసెప్టార్ సైడ్కి యాక్షన్కి వెళ్తుందో దానిపైన అది డ్రగ్ యాక్ట్ చేయాలి.